ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొంతమంది ధీమాగా జీవిస్తున్నారు. అన్యాయం చేస్తున్నాం, అక్రమంగా జీవిస్తున్నాం, అపవిత్రమైన వాటిని చేస్తున్నాం, అపవిత్రమైన వాటిని చూస్తున్నాం, అన్యాయంగా సంపాదిస్తున్నాం, నీ భార్యకు అన్యాయం చేస్తున్నావు, అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నావు, వేరే కుంపటి పెట్టేశావు. అయినా ఎంత ధీమా! ఏమీ కాదని చెప్పి, ఏమీ జరగదు అని చెప్పి విను సహోదరి సహోదరుడా. పాపిష్టి వాడికి సాధారణంగా ఒక ధీమా ఉంటుంది. ఏంటో చెప్తాను వినండి. సిగరెట్ కాలుస్తున్నప్పుడు మొదటి సిగరెట్ కాల్చిన వెంటనే నీకు క్యాన్సర్ వచ్చేస్తుందా? రెండో సిగరెట్ కాల్చిన వెంటనే క్యాన్సర్ వచ్చేస్తుందా? మూడో సిగరెట్ కాల్చిన వెంటనే క్యాన్సర్ వచ్చేస్తుందా? నువ్వు మందు తాగావు, మందా సారాయా? దానికి మళ్ళీ మీరు సామాన్యులు కాదండి, అంటే మీరు కాదు వాళ్ళు. అది ఆరోగ్యాన్ని పాడు చేసేటటువంటి భయంకరమైన ద్రవం. దానికి వాళ్ళు పెట్టిన పేరేంటి తెలుసా? మందు. ఏంటట? అది ఎలా మందు అవుతుందండి? మందు అంటే రోగాన్ని బాగు చేసేది మందు, రోగాన్ని తీసుకొచ్చేది మందు కాదు. మరి రోగాన్ని తీసుకొచ్చేదాన్ని మందుగా ఎందుకు మత్తండి, మత్తు. ఆ మత్తులో ఏ గమ్మత్తైనా చేయొచ్చు. రోగాన్ని తీసుకొచ్చే దానికి పెట్టిన పేరేమిటట చెప్పండి. వచ్చి పాప అమాయకంగా, అయ్యా ప్రార్థన చేయయ్యా. ఎందుకమ్మా? మా ఆయన మందు తాగుతున్నాడు. అయ్యా నాయన నువ్వు తాగుతుంది మందా? ఏ మందు బాబు అది? పసర మందా? ఏ మందు అది? నీ ఆరోగ్యాన్ని పాడు చేసే పాపిష్టి సారాయి. కానీ మొదటిసారి తాగిన వెంటనే నీ లంగ్స్ పాడైపోయినాయా? నీ కిడ్నీలు పాడైపోయినాయా? పాడవలా. 10 రోజులు తాగినా నీ కిడ్నీస్ పాడైనాయా? పాడవలా. 1 రోజులు తాగినా నీ ఆరోగ్యం పాడైందా? పాడవలా. 6 నెలలు తాగినా సడన్గా నువ్వు చచ్చిపోయావా? చచ్చిపోలా. అప్పుడు నీకేమొస్తుంది చెప్పు? ధీమా. ఎన్ని సిగరెట్లు కాల్చి నాకేం కావట్లా, ఎన్ని గుట్కాలు తిన్నా నాకేం కావటల్లా. గుట్కాలు తినేవాడు పళ్ళు చూడండి, అబ్బా వాడు పొరపాటున అన్నాడు అనుకోండి, వాడు నోరు మూసుకున్నంతవరకు పర్వాలా. నా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కాలేజీ చదువుకునేటప్పుడు, ఎంత చక్కగా ఉంటాడో పాపం వాడు, చాలా బాగుంటాడు. ఏదైనా జోక్ వేసినప్పుడు నవ్వాడు అన్నాడు అనుకోండి, వాడు పళ్ళన్నీ పుచ్చిపోయి గార పట్టేసి నల్లగా అయిపోయి. ఇప్పుడు నా ప్రశ్న, అవి నల్లగా ఒకే రోజు మారిపోయినాయా? అవి ఒకే రోజు పుచ్చిపోయినాయా? లేదండి. ఒక్కసారి పుచ్చిపోలా, ఒక్కసారి నల్లగా మారిపోలా, ఒక్కసారి కిడ్నీస్ పాడైపోలా, ఒక్కసారి నీ లంగ్స్ పాడవట్లా, ఒక్కసారి క్యాన్సర్ రావట్లా. కానీ ఏ రోజైతే నువ్వు సిగరెట్ కాల్చడం ప్రారంభించావో, ఏ రోజైతే నువ్వు తాగడం ప్రారంభించావో, ఏ రోజైతే నువ్వు వ్యభిచారం చేయడం ప్రారంభించావో, ఆ రోజే నీ శరీరంలో ఉన్న ఆరోగ్యము 1% చెడిపోవడం ప్రారంభించింది.